హాయ్ ఫ్రెండ్స్, చూడండి మారమ్మ కాడికి అయితే వచ్చినాం. ఇట్లా చేతులు టచ్ చేయకు. ఇట్లా మారమ్మ అంటే ఇట్లా ఒక రొట్టె జీడి గింజ ఇట్లా తేవాలన్నట్లు. అది ఆచారం వెనకటి ఉందే అట్లుంది. ఇగో ఇక్కడ సైడ్ ఇట్లా చేస్తారు. ఇట్లా వచ్చి కోళ్ళను కోసుకొని పోతారు. ఇక్కడ మారమ్మ అంటే ఇక్కడనే అడుగా తింటారు. కానీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మా ఊళ్ళే. పర్లేదు, కళ్ళు కళ్ళు తాటి కళ్ళు మంచిగా ఉంటుంది. ఇట్లా నైవేద్యం వండుతారు. చూడండి బెల్ల బువ్వ అంతా మొదలు రానిరు దియ్యక ముందు కానీ సగం తీసినాక బెల్ల బువ్వ నైవేద్యం అయితే పెట్టినావుగా. ఈ సంవత్సరం ఇంటింటికి 25 రూపాయలు ఇవ్వాలని పెట్టిర్రు ఈ అమ్మకు. అయితే మంచిగానే వేసిర్రు, మంచిగానే వేసిర్రు. పోయి ఎటేసి నువ్వు జేజే కాడికి వచ్చినావా? మీ చెల్లేది? మీ చెల్లేది ఏడు ఉంటుంది? ఏడా? ఎక్కడా? అక్కడ ఉందా? కోటి కోసిర్రా మీరు? కోసిర్రా? అండుతుందా మీ బాబీ? అండుతుందా? అండుతుందా? మా మనమడు ఫ్రెండ్స్ ఈయన, మా పాలెళ్ళ మా కోడలు కొడుకు అన్నట్లు. జంగల్లా ఇక్కడ మంచిగా ఉంటుంది వాతావరణం. ఇక్కడ వండుకొని తింటారు. కానీ బాగా భారీ వర్షం పడుతుంది. అత్తున్నాగుర్రి. ఇగో తాతమ్మ గుడి ఫ్రెండ్స్. మొన్న తాతమ్మ గుడి మిస్ అయినా నేను. ఇక్కడ కూడా మేకల్ని కోసిరు. కానీ మా మనమరాలు బాగా ఏడ్చినాక నేను ఇంటికి పోయినా. తాతమ్మ గుడి చూడండి. వర్షం వస్తుంది. తాతమ్మ గుడి అంటారు ఇది. చూడండి ఇక్కడ జంగాల్లో కట్టించారు లాస్ట్. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా రొట్టె జీడి గింజ ఈ అమ్మకి ఇవ్వాలి. ఇగో ఇగో డబ్బులు కూడా పాటు, డబ్బులు కూడా ఇచ్చేసిన. అయితే ఇంటింటికి బియ్యానికి రాలేరు, వర్షం పడుతుందని ఇక డబ్బులు ఇవ్వాలన్న. చక్కెర తెచ్చిన. మా పెద్ద మనమరాలు రాలేదు, బొట్టు పెట్టుది మాట. ఇట్లా దీపం ముట్టి ఇవ్వాలి. గుళ్ళ పెట్టి దీపం చల్లారిపోతుంది. కానీ పాత గుళ్ళలు ఇంటికాడకి వెళ్ళి తీసుకురావాలి. ఇది ఆచారం. కావ్య అయ్యో మారమ్మ కాడికి వచ్చినాం మేము. చూడండి చాలా బాగుంది. పచ్చడి వాతావరణం, చెట్లు, పచ్చడి గడ్డి, ఇదంతా చూడండి, పొలాలు ఇవన్నీ చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ వండుకుంటలేము, ఇంటికన్నా వండుకుంటాం మేము. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ వండుకునే వాళ్ళు కూడా వండుకుంటారు. ఇట్లా నాటుకోడా బాయిలర్ కోడా? కోడి. మంచిగా వండుకునే వాళ్ళుగా పొయ్యిలు కూడా తయారు చేసుకుంటారు చూడండి.
ఏడికి వచ్చినవే ఈడ తింటావా నువ్వు ఈడ తింటారా ఏడికి వచ్చినావు జేజ కాడికా జేజనా ఎక్కడ జేజ చూపెడుతుంది చూడండి జేజ మొక్కినావా మొక్కినావా మొక్కు మొక్కినావా జోజ మొక్కు ప్రసాదం అయితే తింటున్నాం మంచిగా ఉంటుందా మంచిగా ఒకసారి ఇంత అవుతుంది ముగ్గురు లాస్ట్ ఇక మారమ్మ దేవుడు ఇక మేము కోసుకునుడు కూరలనైనా అన్నీ ఇక మొన్నటిదాకా పెద్ద పండుగలు చేసినాం కదా పోసవ్వ అన్నీ ఇక ఇది కుమ్మరోళ్ళ అన్నట్లు తాతమ్మ గుడి అంటే ఇక కుండలు చేస్తుండ్రు చూడు తాత అమ్మనేమో జరుస్తుంది కుండల్ని కట్టెల పొయ్యి మీద కూర వండుకుంటేనే కెవ్వు కేక్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ముందే నాటుకోడి ఇది కట్టెల పొయ్యి ఇక చూడండి సూపర్ ఉంటుంది ఇక టేస్ట్ కట్టెలు సూపర్ మండుతున్నాయి ఇక నాన్న ఇంటికాడ పొడి మీద తెచ్చిరా నిన్న కొట్టిండు ఇగో నేను కలుపుతా ఇట్లా నువ్వు ఇట్లా పట్టుకోగంత హాయ్ ఫ్రెండ్స్ చూడండి కట్టెల పొయ్యి మీద చికెన్ చాలా బాగుంటుంది ఇక్కడ మారమ్మ కాడికి వచ్చింది సూపర్ ఉంటుంది చూడండి టేస్ట్ కట్టెల పొయ్యి మీద వంట ఇదంతా జంగలే చాలా బాగుంటుంది వర్షం పడకపోతే మస్తు వండుకొని తింటారు మంది అందరు వచ్చి వర్షం పడుట్లా అందరు ఇంటికి వెళ్తుర్రు బాయ్ ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాం ఇక మా బాలరాన్ని ఇక్కడనే మేస్తున్నాయి చూడండి